కూటమి పాలనలో అన్నదాత విలువెల్లాడుతున్నారని, పుష్కర ఏర్పాట్లలో అడుగడుగున నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎంపీ మార్గని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎంపీ మార్గని భరత్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తొంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 రూపాయలు చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో 29 మంది బలి కావడాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకు మద్దతు ధర లభించక రైతులు అయిన కాడికి అమ్ముకుంటున్నారని అన్నారు. ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లలో ప్రతి రైతుకు 40,000 రూపాయలు బాకీ పడ్డారు. కేంద్ర సాయంతో కలిపి నేడు ప్రతి రైతు ఖాతాలో 52,000 జమ కావాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను అగ్గిపెట్టెలు అని విమర్శించిన వారు ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదు? కనీస మౌలిక సదుపాయాలు లేక టిట్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని లబ్ధిదారులపై ఎంఐఏల భారం వేయడం దారుణం. టిట్కో ఇళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు టిట్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు అందించడం లేదు. వాటి కోసం లబ్ధిదారులు ధర్నా చేస్తుంటే మరోవైపు వారికి ఈఎంఐలు మొదలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారు. శివరాత్రి రోజే 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం కేవలం పబ్లిసిటీకే పరిమితం కాకుండా పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భరత్ డిమాండ్ చేశారు. పుష్కరాల వంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గతంలో లాగా షూటింగ్ ఈవెంట్ గా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. రాజమండ్రి పుష్కరాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర బ్లూ ప్రింట్ ను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ తరపున భరత్ డిమాండ్ చేశారు. సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము. ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని రైతన్నలకి పెట్టుబడి సాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది. రెండో అంశము, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు కల నెరవేర్చాలి అని జగనన్న ఒక అద్భుతమైన పథకం తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని జగనన్న కాలనీలు నిర్మాణం చేశారు. దాంతోపాటు టిట్కో హౌసులు
ప్రతి పేదవాడికి కూడా టిట్కో హౌస్లు అందించి ఆ పరిస్థితులు ఇవాళ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టారు, మేము దాన్ని రద్దు చేసి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల నుంచి 3 సెంట్లు భూమిని ఇచ్చి చక్కటి ఇల్లును నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ టిట్కో ఏదైతే హౌసెస్ ఇచ్చారో ఆ టిట్కో హౌసెస్ని ఒకసారి చూపించమ్మా. ఆ టిట్కో హౌసెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితులు, ఇదే రాజమండ్రిలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఆ టిట్కో హౌసెస్కి సదుపాయాలు అందించని పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి హౌసింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఇది ఆన్ చేయండి, ఆన్ చేయమా. చాలా టిట్కో హౌసెస్ కూడా ఇవాళ అన్న రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకున్నాయండి? మా ప్రభుత్వం వెళ్ళిపోయి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్తూ ఉంటారు కదా టిట్కో హౌసెస్కి ఆద్యులు మేమేనని. కనీసం ఆ టిట్కో హౌసెస్లో కూడా ఇవాళ అన్న రోజుకి కూడా పూర్తి స్థాయిగా అక్కడ కాపురాలు ఉండని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ సదుపాయాలు కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాకపోతే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి లోన్లు స్టార్ట్ అయిపోయి ఈఎంఐలు కట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి సామాన్యుడు పేదవాడు ఎలా బతుకుతాడండి? ఇది కేవలము ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కాదా అని అడుగుతూ ఉన్నాం. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఉండకపోయి ఉండవచ్చు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, మీరు అంటున్న ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అసలు ఈ పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? ఈ పార్టీకి ప్రజలకు అందరికీ కూడా, పేదవాడికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మీరు PMAY నుంచి ఆవాస్ యోజన నుంచి కనీస పక్షాన 2 లక్షల రూపాయలు ప్రతి బెనిఫిషరీస్ ఖాతాల్లో డబ్బులు వేసి ఇల్లులు కట్టించాల్సిన పరిస్థితులు తీసుకోకపోగా ఇవాళ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. ఇదంతా కూడా ఒక మసిపూసి మారేడికాయ చేసి రాష్ట్ర ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశము, ఇదే రాజమండ్రి ప్రాంతం తీసుకోండి. రాజమండ్రి ప్రాంతంలో మేము ఆఖరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని అంశాలు హౌస్ సైట్స్ కోర్టు కేసుల్లో ఉండడం వలన ఇంకా బయట హౌసెస్ తీసుకుని స్థలాలు తీసుకుని ఆ రోజు ఆనం కళాకేంద్రంలో సుమారుగా 25,000 మంది బెనిఫిషరీస్కి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా రైతుల దగ్గర భూములు కొని రైతులు ఖాతాల్లో అమౌంట్ జమ చేసి ప్రతి బెనిఫిషరీస్ కూడా 45 సెంట్లు 60 సెంట్లు చొప్పున అక్కడ బెనిఫిషరీస్కి పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించాము, పట్టాలు ఇచ్చాం. ఆ రోజు అధికారికంగా పట్టాలు ఇచ్చాం కలెక్టర్ చేత. మీరు ఆ పట్టాలని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదని అడుగుతున్నాం.